హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు గాయత్రి. నేను ఇక్కడ హోమ్ ఆర్గనైజేషన్ అండ్ డెకరేషన్ రిలేటెడ్ వీడియోస్ చేస్తూ ఉంటానండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. మీకు నచ్చితే కనుక కంటెంట్ యూ కెన్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. అండ్ మన రెగ్యులర్ వ్యూవర్స్ అయితే ప్లీజ్ అండి లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. సో ఇవాళ మార్నింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. అంటే పూజ చేసుకున్నాక మా హౌస్ హెల్ప్ రానని చెప్పిందండి. తను 1 వీక్ ఊరెళ్ళిందనమాట. సో ఇంకా ఇల్లు చిమ్ముకోవటం, ఈ రెగ్యులర్ వర్క్ కూడా చేసుకోవాల్సి వస్తుంది. అండ్ కొంచెం హెక్టిక్గా కూడా అనిపిస్తుంది. 1 వీక్ ఇవన్నీ చేసుకోవటం కొంచెం అలవాటు లేనప్పుడు బాడీ వంగదు. సో నేనేం చేస్తున్నానంటే లేచి పూజ చేసేసుకొని పూజ గది వరకు క్లీన్ చేసుకుంటానండి. అక్కడ పూజ చేసేసుకొని అండ్ దెన్ ఐ గెట్ ఇన్ టు ద క్లీనింగ్ పార్ట్ ఇదంతా. అండ్ ఇది శ్లోక యాన్యువల్ డే అయిన నెక్స్ట్ డే అండి. సో తనకి ఆఫ్ ఉంది. సో ఇంకొంచెం లీజర్గా అయితే ఐ గాట్ ఇన్ టు ద ఫ్లో ఆఫ్ థింగ్స్ అనమాట. సో ఫస్ట్ అయితే ఇల్లు చిమ్మేసుకున్నాను. అండ్ మా బాల్కనీస్ క్లీనింగ్ ఈజ్ అ బిగ్ హ్యాసల్ అనమాట. దాన్ని రోజు క్లీన్ చేయాలండి. ఎందుకంటే ఓపెన్ బాల్కనీ కాబట్టి పీజియన్స్ ఇవి చాలా చెత్త చేస్తాయి. సో ఐ హ్యావ్ టు క్లీన్ ఇట్. దెర్ ఇస్ నో 2 ways అబౌట్ ఇట్. ఇంకా నేనైతే నీళ్లు పోసేసి కడిగేస్తానండి. మాపింగ్ ఇవన్నీ పనికిరావు అసలు మా బాల్కనీస్కి దేనికి కూడా. సో వైప్తో క్లీన్ చేసేస్తున్నాను. సో ఇల్లు చిమ్మి తుడుచుకోవడం ఒక ఎత్తు అయితే ఈ బాల్కనీస్ క్లీనింగ్ అన్నది ఇంకొక పెద్ద టాస్క్ అనమాట వెన్ ద మేడ్ డజంట్ కమ్. అండ్ రోజు చేస్తూ ఉన్నామంటే పని మనకి ఫ్లోలో చేసేస్తామండి. ఇట్లా వన్స్ ఇన్ అ వైల్ ఇల్లు చిమ్మి తుడవటం ఇట్లాంటివి పెట్టుకున్నామంటే మాత్రం నిజంగా బాడీ అలసిపోయినట్టే అయిపోతుందండి. పులిసిపోయినట్టు అయిపోతుంది లిటరలీ. బికాస్ డిషెస్ ఇల్లు చిమ్మి తుడిచి ఇవన్నీ చేయటం ఆన్ ఎ రెగ్యులర్ బేసిస్ ఈజ్ సంథింగ్ విచ్ ఐ డోంట్ డూ. కాబట్టి ఇవాళైతే కొంచెం హెక్టిక్గానే అనిపించింది. అండ్ నేనేంటంటే ఇల్లు చిమ్మేసి ఫస్ట్ బాల్కనీస్ క్లీన్ చేసుకున్నాను. అండ్ దెన్ మాపింగ్ అయితే పెట్టుకుంటున్నాను. లేకపోతే నేను బాల్కనీస్ క్లీన్ చేసి ఆ వెట్ ఫీట్తో లోపలికి బయటికి వచ్చినప్పుడు మెస్సీ అయిపోతుంది అనేసి. అండ్ ఈ బాల్కనీ కొంచెం కంఫర్టబుల్గా క్లీన్ చేయొచ్చండి. ఎందుకంటే ఇక్కడ ట్యాప్ ఉంటుంది. అండ్ ఐ క్యాన్ ఫిక్స్ పైప్ ఇన్ ద ట్యాప్ అండ్ నేను క్లీన్ చేసుకుంటాను. బట్ ద అదర్ వన్కి ఏంటంటే ఆ ట్యాప్ ఉన్నా కూడా పైప్ మన ట్యూబ్స్ ఫిక్స్ చేయలేమన్నమాట. అందుకని కొంచెం హెక్టిక్గా ఉంటుంది. అండ్ ఇంకా మాపింగ్కి ఈ స్కాచ్ బ్రైట్ మాప్ అయితే యూస్ చేస్తున్నానండి. దిస్ ఈజ్ రియలీ అ లైఫ్ సేవియర్. నాకైతే పనమ్మాయి రానప్పుడు దీన్ని యూస్ చేస్తాను. అండ్ ఇట్ రియలీ వర్క్స్ వెల్ అండి. నారో ప్లేసెస్లో కూడా భలే ఈజీగా వెళ్ళిపోయి క్లీన్ చేసుకోవచ్చు. లైక్ ఫ్రిడ్జ్ కిందకి, ఫర్నిచర్ కిందకి భలే ఈజీగా వెళ్ళిపోతుంది. పెద్ద హ్యాసల్ ఉండదన్నమాట. అండ్ ఇవన్నీ చేసేసుకొని ముందు రోజే నేను డిషెస్ అవన్నీ అయితే క్లీన్ చేసేసుకున్నానండి రాత్రి. ఎందుకంటే తను ముందే చెప్పింది కాబట్టి కొంచెం ప్లాన్డ్గా పని అయితే కానిచ్చేసాను. కానీ ఈ పనంతా అయ్యి ఇంకా లంచ్ కుక్ చేసి తిన్నాకైతే అస్సలు ఓపిక లేదండి. ఐ జస్ట్ ఎండెడ్ దిస్ రికార్డింగ్ ఓవర్ దేర్ అనమాట. ఇంకా రికార్డ్ చేసే ఓపిక కూడా లేదు ఆ రోజు. అండ్ ఎవ్రీ రూమ్ క్లీన్ చేసిన వెంటనే నేను సెట్ చేసేసుకుంటానండి. జనరలీ హౌస్ హెల్ప్స్ ఏం చేస్తారంటే అన్నీ ఒక్కసారి తీసేసి అప్పుడు వాళ్ళు అన్నీ ఒక్కసారి సెట్ చేస్తారు. కానీ నాకు అట్లా అవ్వదు. ఏ రూమ్లో ఉన్న మ్యాట్స్ అవి ఆరిపోతుంది కదా. అంటే ఐ స్టార్ట్ ఫ్రమ్ వన్ యాంగిల్, ఇంకొక ఎండ్కి వెళ్ళేసరికి ఇక్కడ ఆరిపోతుంది. అప్పుడు నేను సెట్ చేసుకొని దెన్ ఐ గో టు ద నెక్స్ట్ రూమ్. అలా చేస్తే నాకు పని ఈజీగా అనిపించిందండి, అంతే. అండ్ ఇక్కడి నుంచి ఇవాళ వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇవాళ మార్నింగ్ లేచి ఫస్ట్ సోంఫ్ అండ్ వాము నీళ్ళు అయితే పెట్టేసుకున్నానండి. చలికాలం స్టార్ట్ అయింది కదా, కొంచెం బ్లోటింగ్ సెన్సేషన్ ఉన్నా లేకపోతే ఇండైజెషన్ అట్లా ఉన్నా కూడా ఇది చాలా మంచిది. గట్ హెల్త్కి బేసికలీ ఇది మంచిది. సో ఇది స్టార్ట్ చేద్దాము అనేసి అయితే స్టార్ట్ చేశాను. అండ్ శ్లోకాకి ఇవాళ స్కూల్ ఉంది కాబట్టి తనకి టిఫిన్ బాక్స్లోకి ఇవాళ బీట్రూట్ కర్రీ చేసేస్తున్నానండి. అంటే వేపుడే. సో అది పొయ్యి మీద పెట్టి నేను ఇది తాగటానికి అనేసి వచ్చాను. కాఫీ కంటే ముందు ఫస్ట్ ఎంటీ స్టమక్ మీద ఇది తాగితే మంచిది అన్నారు. సో వింటర్స్లో ఇట్స్ ఆల్వేస్ గుడ్ టు హ్యావ్ సంథింగ్ లైక్ దిస్. అండ్ ఇంకా ఎలాగో వచ్చాను కదా అనేసి కర్టన్స్ అవన్నీ ఓపెన్ చేసేసి జస్ట్ 5 minutes బ్రేక్ ఫ్రమ్ ద కిచెన్ అండి. ఎందుకంటే మార్నింగే లేచి పూజ చేసుకొని కిచెన్లోకి వచ్చి ఇట్స్ లైక్ అ రష్ అనమాట నాకు. సో ఐ జస్ట్ నీడ్ దట్ 5 minutes ఆఫ్ క్వైట్ టైం. కాసేపు అట్లా కూర్చుంటే కొంచెం స్థిమిత పడ్డట్టు ఉంటుంది. అండ్ దెన్ ఐ కెన్ గెట్ బ్యాక్ టు మై హెక్టిక్ స్కెడ్యూల్. సో
ఇవన్నీ సెట్ చేసుకున్నాను. అండ్ ఇంకా కిచెన్లో ఆల్రెడీ కూర పెట్టేశాను కదండి, మధ్య మధ్యలో వెళ్ళి చెక్ చేసుకోవటమే. అండ్ బీట్రూట్ అన్నది నేను జనరలీ ఏదో ఒక ఫామ్లో వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ అయితే కన్స్యూమ్ చేయడానికి చూస్తాము. లైక్ కూర చేసేస్తాను, జ్యూస్ చేసేసుకుంటాను. ఈ రకంగా ఐ ఈట్ మోర్ ఆఫ్ బీట్రూట్ ఇన్ ద హౌస్. అండ్ ఈ బీట్రూట్ కర్రీలో పైనుంచి చక్కగా డెసికేటెడ్ కోకోనట్ కానీ లేదా ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న కోకోనట్ కానీ వేసుకుంటే భలే ఉంటుందండి. అండ్ ఈ బీట్రూట్ కర్రీ మాత్రం నేను మస్ట్ అండ్ షుడ్గా కోకోనట్ ఆయిల్లోనే చేస్తాను. ఇట్ గివ్స్ అ వెరీ డిఫరెంట్ ఫీలింగ్ అండ్ ఆ టేస్ట్ భలే బాగుంటుంది. ఇదంతా అయిపోయినాక ఇంకా శ్లోక స్కూల్కి వెళ్ళినాక ఇవాళ ఏంటి అంటే ఈ డస్టింగ్, ఈ టీవీ దగ్గర ఈ యూనిట్ ఏదైతే ఉందో దీన్ని డస్టింగ్ లిటరలీ మా హౌస్ హెల్ప్ వెళ్ళిపోయిన దగ్గర నుంచి నేను ఇల్లు చిమ్మి తుడుచుకోవటం ఈ గోల్లోనే ఉన్నానండి. సో ఇంకా డస్టింగ్ ఇవి బ్యూటిఫికేషన్ పట్టించుకునే ప్రాసెస్లో అయితే లేను. సో ఇవాళ ఏంటి అంటే కొంచెం చాలా డస్ట్ అయితే పేరుకుపోతుందండి, మాకు బాగా డస్ట్ ఉంటుంది. 1 డే క్లీన్ చేయకపోతేనే ఇట్లా ఒక లేయర్ వస్తుంది. అలాంటిది నేను ఆల్మోస్ట్ లైక్ మండే క్లీన్ చేశాను, ట్యూస్డే ఐ వాజ్ బిజీ, వెన్స్డే, ఇది థర్స్డే రోజు రికార్డ్ చేసేటప్పటికైతే ఇంత లేయర్ ఉందన్నమాట. సో ఒక వెట్ వైప్ తీసుకొని ఈ టేబుల్ ఇదంతా నీట్గా అయితే క్లీన్ చేసేస్తున్నాను. ఇది వెట్ వైప్తో క్లీన్ చేస్తే ఏంటంటే ఆ డస్ట్ లేవదండి. నాకు సైనస్ ప్రాబ్లం ఉంటుంది. సో జనరలీ ఐ యూస్ అంటే 2-3 డేస్ రెగ్యులర్గా క్లీన్ చేయలేదు అన్నప్పుడు వెట్ వైప్తో క్లీన్ చేసుకుంటాను. సో దట్ ఆ డస్ట్ అన్నది లేవకుండా ఉంటుంది, అబ్జార్బ్ అయిపోతుంది. వెట్ వైప్ విల్ టేక్ ఇట్ ఆఫ్. లేకపోతే మనం రెగ్యులర్ డస్టింగ్ ఆన్ అ డైలీ బేసిస్ చేసామనుకోండి, యూ కెన్ యూజ్ ఎనీ మైక్రోఫైబర్ క్లాత్. కానీ 2-3 డేస్ స్కిప్ చేశారు డస్టింగ్ అన్నప్పుడు డెఫినెట్లీ మీరు ఆ మైక్రోఫైబర్ క్లాత్ని వెట్ చేసుకొని అయినా క్లీన్ చేయొచ్చు, లేదా ఇట్లా వెట్ వైప్స్నైనా యూజ్ చేయొచ్చు. దట్ విల్ హెల్ప్ యూ. అండ్ ఎలాగో ఇక్కడ అంతా నీట్గా సెట్ చేసేసాను కదా అనేసి ఈ కొత్త రన్నర్ తీసుకున్నానండి. పండగకి వేద్దామని తీసుకున్నాను, కానీ పండగకి ఇంకా ఊరి నుంచి వచ్చి నాకు చాలా హెక్టిక్ అయిపోయింది, గుర్తు కూడా లేదు ఫ్రాంక్లీ. సో ఇవాళ దాన్ని స్ప్రెడ్ చేస్తున్నాను. నాకు కలంకారీ ప్రింట్స్ అంటే పిచ్చ ఇష్టం అండి. అంటే మన న్యాచురల్ డైస్తో ఎంత బ్యూటిఫుల్ ప్యాటర్న్స్ క్రియేట్ చేస్తారు కదా. అండ్ మన వీవర్స్, మన ఆర్ట్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయండి. సో నేనేంటంటే ఇంట్లో ప్రతిదీ మన ట్రెడిషన్ ఉండాలి, రిఫ్లెక్ట్ అవుతూ ఉండాలి అన్నది ఒక కాన్స్టెంట్ ఎఫర్ట్ విచ్ ఐ ఆల్వేస్ పుట్. ఇది కొందరికి ఏంటి అంటే కొంచెం ఓవర్వెల్మింగ్గా అనిపిస్తుంది, కొందరు దే అప్రిషియేట్ ఇట్, ఇట్స్ ద పర్సనల్ చాయిస్. కానీ నాకైతే ఈ కలంకారీ ఈ రన్నర్ చాలా రోజుల నుంచి నేను ఇంట్లో అప్హోల్స్ట్రీ కూడా కలంకారీది చూడాలి అన్నట్టు అనుకుంటున్నానండి. అంటే బెడ్షీట్స్ అవన్నీ. కానీ బెడ్షీట్స్ చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయండి. ప్రాపర్ కలంకారీ బెడ్షీట్ అంటే 3000 అట్లా అనిపించింది. నేను జైపూర్ అనే వెబ్సైట్లో చెక్ చేశాను. సో 3000 4000 అన్నారు. సో కొంచెం ఆలోచిస్తున్నాను అనమాట. కానీ ఈ రన్నర్ ఇట్ కేమ్ ఫర్ 800 ఓన్లీ అండి. ఇది కూడా ఫ్యాబ్ ఇండియాలోనే తీసుకున్నాను మొన్న చెన్నై వెళ్ళినప్పుడు. అండ్ ఇట్స్ నైస్, నాకైతే కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది అనిపించింది అనమాట. ఈ టేబుల్ ఏంటి అంటే టీవీ యూనిట్ దగ్గర కొంచెం రస్టిక్ టేబుల్ ఉంటుంది కదా, సో దాని మీదకి మ్యాచ్ అయింది. అండ్ ఇక్కడ నా గణపయ్యలందరినీ వెట్ వైప్స్తోనే క్లీన్ చేస్తున్నానండి ఇవాళ. ఇట్లాంటి బ్రాస్ విగ్రహాలని జనరల్లీ నేను పీతాంబరి కానీ విమ్ సొల్యూషన్ కానీ యూస్ చేస్తాను. బట్ ఇవాళ ఓన్లీ వెట్ వైప్తో, ఎందుకంటే ఓన్లీ డస్టింగ్ వరకే పెట్టుకున్నానండి. అవి యూజ్ చేస్తే షైన్ వస్తుంది కరెక్టే, కానీ మళ్ళీ ఒక ఫ్లోలో చేస్తున్న పని డిస్రప్ట్ అవుతుంది. అందుకని ఒక థరో క్లీనింగ్ అన్నప్పుడు అన్నిటినీ ఒక వెట్ వైప్తోనే క్లీన్ చేసేస్తాను విగ్రహాలన్నిటినీ. అండ్ ఈ గణపయ్య మాత్రం నేను ఫస్ట్ కొనుక్కున్న గణపతి విగ్రహం అండి. సో ఈయన చాలా అపురూపం నాకు, ఎందుకంటే ఫస్ట్ టైం నేను ఇంటికి తెచ్చుకున్న గణపతి విగ్రహం ఈయనదే. వారణాసిలో ఒక ఎగ్జిబిషన్లో కొనుక్కున్నానండి. అప్పుడైతే 200 రూపీసో ఎంతకో తెచ్చుకున్నానండి. కానీ ఎంత అందంగా ఉంటారో స్వామివారు. అండ్ ఈ పంచముఖ గణపయ్య విగ్రహం గురించి అయితే నేను చాలాసార్లు నా వ్లాగ్స్లో చెప్పాను. సో మీ అందరికీ ఒక ఐడియా అయితే ఉండుంటుంది. సో వారణాసి వెళ్తే ఎంతసేపు బనారస్ చీరలు ఇవే కాదండి, ఇలాంటి వుడ్ వర్క్ కూడా చాలా ఫేమస్ అనమాట. దీన్ని ఏదో అంటారండి, నాకైతే పేరు గుర్తు రావట్లేదు, కానీ ఇట్లాంటి విగ్రహాలు కూడా చాలా బాగుంటాయి. అండ్ నా దగ్గర ఉన్న కౌ హెడ్స్ కూడా చూసుంటారు కదా నా వ్లాగ్స్లో, ఆ కౌ హెడ్స్ కూడా నేను వారణాసిలోనే తీసుకున్నాను. ఈ వుడ్ వర్క్ అన్నది కూడా వారణాసిలో చాలా స్పెషల్గా చేస్తారండి. సో మీరు వెళ్తే గదోలియా స్ట్రీట్
లోపలికి వెళ్తారు కదా దర్శనం చేసుకున్నాక, అక్కడ బ్రాస్ ఐటమ్స్ దొరుకుతాయి, ఇట్లాంటి వుడ్ వర్క్ కూడా దొరుకుతుంది వారణాసిలో. సో గదౌలియా స్ట్రీట్లో బోల్డ్ అన్ని షాప్స్ ఉంటాయండి. ఓన్లీ థింగ్ ఏంటి అంటే మీకు బార్గెనింగ్ చేయడం రావాలి, లేకపోతే మాత్రం చాలా మోసం చేస్తారు. బట్ అదర్వైజ్ మనం బార్గెనింగ్ చేయగలిగితే మాత్రం మంచి డీల్స్ అయితే దొరుకుతాయండి. ఈవెన్ ఆన్ బ్రాస్ ఐటమ్స్ అండి. నా బుజ్జి గణపయ్య, అక్కడ బ్రాస్ గణపయ్య ఉన్నారు కదా, ఆయన నేను వారణాసిలోనే కొనుక్కున్నాను. పంచలోహాలు అన్నారు ఆయన వాళ్ళు ఇచ్చేటప్పుడు. ఐఎమ్ నాట్ షూర్ అది నిజంగా పంచలోహాల విగ్రహమో కాదో, కానీ బ్రాస్ విగ్రహము అండ్ చాలా వెయిట్ ఉంటుందండి. బ్రాస్ గణపయ్య కూడా వెయిట్ చాలా ఉంటారు. సో మనకి బార్గెనింగ్ అన్నది రావాలి మీరు వారణాసిలో షాపింగ్ చేయాలి అంటే. సో ఇవన్నీ క్లీన్ అయితే చేసుకున్నానండి. అండ్ డస్టింగ్, ఇట్లాంటి చెక్క మీద ఈ పెయింటింగ్ ఉన్న విగ్రహాలని వెట్ వైప్తోనే మరీ ఎక్కువ ఎక్సెస్ ఆఫ్ వాటర్ ఏమన్నా ఉంటే అది స్క్వీజ్ అవుట్ చేసి అప్పుడు క్లీన్ చేసుకోండి. ఎందుకంటే మరీ దాంట్లో టూ మచ్ ఆఫ్ వాటర్ ఉంటే కూడా పెయింట్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో అందుకని నేను విగ్రహాలు అన్నీ క్లీన్ చేసుకున్నాక కొంచెం వాటర్ అబ్జార్బ్ అయితే అయిపోతుంది కాబట్టి ఇప్పుడు ఈ వుడెన్ గణపయ్యని క్లీన్ చేసుకుంటున్నాను. అండ్ క్లీన్ చేసినాక మాత్రం భలే ఫ్రెష్గా ఉంటాయండి విగ్రహాలన్నీ. అండ్ నీట్గా అరేంజ్ చేసుకుంటే ఒక న్యూ లుక్ అయితే ఉంటుంది. నాకు చిన్న చిన్న థింగ్సేనండి, స్మాల్ లిటిల్ చేంజెస్ ఇన్ ద హౌస్ ఒక రిఫ్రెషింగ్ ఫీలింగ్ అయితే ఇస్తుంది. అండ్ వెన్ యువర్ మూడ్ ఇస్ రియలీ లో, నాకు ఇవాళ ఎందుకో పొద్దున లేచిన దగ్గర నుంచి ఐ వాజ్ ఓవర్ థింకింగ్ అనమాట. అక్కడ ఏమీ ఉండదు, కానీ దాన్నే పదే పదే ఆలోచించి ఆ లూప్లోనే పడి ఆ బాధనే పెంచుకుంటూ ఉండటం అన్నది మనకి ఒక ఇన్బిల్ట్ హ్యాబిట్ ఫర్ మోస్ట్ ఆఫ్ అస్. సో దాన్ని డైవర్ట్ చేయాలి, ఆ థాట్ ప్రాసెస్ని బ్రేక్ చేయాలి అంటే ఐ హ్యావ్ టు బీ బిజీ, ఐ హ్యావ్ టు ఎంగేజ్ మై సెల్ఫ్. అండ్ రోజు చేసే పనులకంటే సంథింగ్ డిఫరెంట్గా చేసినప్పుడు మన ఫోకస్ అంతా ఆ పని మీద ఉంటుంది తప్ప రెగ్యులర్గా చేసే పనులు ఏంటి అంటే మనం ఫ్లోలో చేసేస్తాం. సో బుర్ర ఏదో ఆలోచిస్తూ ఉంటుంది, మనం ఇక్కడ పని కానిచ్చేస్తూ ఉంటాం. అలా ఆ లూప్లో నుంచి బయటపడాలి అంటే మాత్రం సంథింగ్ డిఫరెంట్ చేయాలి, సంథింగ్ వెరీ యూనిక్, యూ హ్యావ్ టు ట్రై ఇట్ అవుట్ అండి. అలా చేస్తూ ఉంటేనే మన మైండ్ డైవర్ట్ అవుతూ ఉంటుంది. సో ఇవాళ చెప్పాను కదండి, నేను ఓవర్ థింకింగ్ ఎందుకో ఎక్కువ చేస్తున్నాను. నేను ఇల్లు చిమ్మేస్తున్నాను, వంట చేసేస్తున్నాను, కానీ బుర్రలో మాత్రం అదే తిరుగుతుంది. అందుకని ఐ థాట్ ఐ విల్ డూ సంథింగ్ డిఫరెంట్ విచ్ అంటే నా ఫోకస్ అంతా, అటెన్షన్ అంతా దాని మీదకే వెళ్ళేలాగా చూసుకొని ఇలాంటి పనులు పెట్టుకుంటానండి. అండ్ దాట్ ఈజ్ అ థెరపీ ఫర్ మీ. ఇదంతా చేసేసరికి నా మైండ్ కూడా డైవర్ట్ అయిపోయింది అండ్ ఐఎమ్ సూపర్ రిలాక్స్డ్. సో ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అయితే, నేను మూడ్ స్వింగ్స్ అన్నవి మన అందరికీ కామన్ అండి. సో నేను ఎలా పాజిటివ్గా ఉంటాను అంటే ఇలాగే ఐ డైవర్ట్ మై హెడ్. నాకు అనిపిస్తుందండి, చాలా చిరాగ్గా అనిపిస్తే చిన్న చిన్న విషయాలకి ఓవర్గా ఆలోచించేసి అతిగా ఎగ్జాజరేట్ చేసేసి థింగ్స్ ఏంటేంటో అయిపోతుంది అన్న ఫీలింగ్లో బతికేస్తాం. బట్ బై ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ ఆర్ లైఫ్, వీ హ్యావ్ టు మేక్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ ఇట్. సో ఎలాగో అది క్లీన్ చేశాను కాబట్టి పక్కన విష్ణుమూర్తి విగ్రహం క్లీన్ చేయలేదండి, ఆ టేబుల్ వరకు క్లీన్ చేశాను. అండ్ ఈ రియల్ ఫ్లవర్స్ మొన్న తెచ్చుకున్నాం అనమాట. అది వాజ్లో పెట్టాను, ఇంకా వడలిపోయినాయి. సో అవన్నీ తీసేసి ఆ వాజ్ కూడా ఒకసారి మామూలు సోప్తో క్లీన్ చేస్తానండి. ఈ వాటర్ ఉంటుంది కదా, పూలు రియల్ ఫ్లవర్స్ పెట్టినప్పుడు ఆ వాటర్ కొంచెం స్టింక్ అవుతూ ఉంటుంది. సో వెంటనే నేను విమ్ లిక్విడ్తో క్లీన్ చేసేసి డ్రై చేసుకుంటే ఆ వాజ్ అన్నది మనకి నీట్గా ఉంటుంది. అండ్ నేనైతే డ్రై ఫ్రూట్ స్మూదీ చేసేసుకుంటున్నానండి. ఇవాళ బ్రేక్ఫాస్ట్ చేద్దాం అనుకోలేదు నేను, డ్రై ఫ్రూట్ స్మూదీనే నాకు సఫిషియంట్ ఉంటుంది. అండ్ మొన్న మన వ్యూవర్స్ కొందరు అడుగుతున్నారండి, ఇది తాగి బ్రేక్ఫాస్ట్ చేస్తారా, ఎలా చేస్తారు గాయత్రి అని. లేదండి, ఇదే బ్రేక్ఫాస్ట్ లాగా వర్కౌట్ అవుతుంది, చాలా హెవీగా ఉంటుంది. అండ్ నేను నైట్ నానబెట్టుకోవటం మర్చిపోయాను నట్స్. సో మార్నింగ్ లేచిన వెంటనే నట్స్ నానబెట్టుకున్నాను. అండ్ ఇప్పుడు పాలు వేడి చేసి, అంటే చలికాలం కదండి, కొంచెం కోల్డ్ మిల్క్ నాకు అంత ప్రిఫర్ చేయను. సో పాలు వేడి చేసి ఆ వేడి పాలలో స్టవ్ స్విచ్ ఆఫ్ చేసేసినాక ఈ నట్స్ అన్నీ వేసేసాను. 15-20 మినిట్స్ నానిపోతే చాలండి. మనం మిక్సీ పట్టుకున్నప్పుడు ఒక స్మూదీ లాగా వచ్చేస్తుంది. అండ్ అదే నా బ్రేక్ఫాస్ట్ అండి ఇవాళ. అండ్ అవి నానే లోపలే ఇక్కడ బట్టలు వేసేసుకుందాం మెషిన్లో అనేసి వచ్చాను. అండ్ ఈ లాండ్రీ బాస్కెట్స్ దగ్గర ఒక్క విషయం అయితే చెప్దాం అనుకుంటున్నానండి. లాండ్రీ బాస్కెట్స్ మనకి ఫ్యాన్సీ బాస్కెట్స్ బోల్డ్ అని దొరుకుతున్నాయి అమెజాన్లో.
ఫ్యాబ్రిక్వి, కానీ అవి అస్సలు డ్యూరబుల్గా ఉండట్లేదండి. నేను ఈ లాండ్రీ బాస్కెట్ రిలయన్స్ సూపర్ మార్కెట్స్ ఉంటాయి కదా, 2021లో తీసుకున్నానండి. సాలిడ్ ఉంటుంది ఇది. 1100 1200 అండి, అప్పుడు ఆఫర్లో తీసుకున్నాను. అండ్ ఇది ఇన్ని సంవత్సరాలు చెక్కు చెదరకుండా ఉంది. అదే ఫ్యాబ్రిక్ బాస్కెట్స్ నేను మిస్టర్ డిఐవై నుంచి తెచ్చుకున్నాను కొన్ని, పూణే వచ్చిన వెంటనే. కానీ అవి ఏంటి అంటే దాంట్లో బట్టలు వేసిన వెంటనే అవి వంగిపోతాయండి ఒక సైడ్కి, అండ్ కవర్ కూడా ఉండదు. దే డోంట్ లుక్ నీట్ ఎట్ ఆల్, అపీలింగ్గా ఉండదన్నమాట. అందుకని మనం లాండ్రీ బాస్కెట్స్ చూసుకునేటప్పుడు ఇఫ్ యూ వాంట్ టు ఇన్వెస్ట్ ఇన్ అ నైస్ వన్, కొంచెం ఎక్స్పెన్సివ్ అన్నా ఇన్వెస్ట్ చేయండి. ఎస్, దీనికి డిసడ్వాంటేజ్ ఏంటి అంటే ఇది ప్లాస్టిక్ అని. అదర్వైజ్ ఇట్లాంటివి మనకి కేన్ బాస్కెట్స్ కూడా వస్తున్నాయండి, యూ కెన్ యూజ్ దాట్ యాజ్ వెల్. అండ్ చక్కగా ఒక జాలీ లాగా ఉంటుంది కాబట్టి మనకి వెంటిలేషన్ కూడా జరుగుతూ ఉంటుంది, అండ్ ద క్లోత్స్ విల్ నాట్ స్టింక్. సో ఇదంతా చేసేసుకున్నాక ఇంకా ఈవినింగ్ నుంచి అండి, శ్లోక స్కూల్ నుంచి వచ్చినాక మా ఇంట్లో ఇవాళ ఒక రేర్ అక్కరెన్స్ అయితే జరిగింది. అదేంటి అంటే టీ పెట్టుకున్నానండి. పొద్దున డస్టింగ్ అవన్నీ చేసేసరికి నాకు కొంచెం నోస్లో అన్ఈజీనెస్ అనిపించేసి కాఫీ తెగ తాగేశాను అనమాట. 2 కప్స్ కాఫీ తాగేశాను. అంటే ఓవరాల్గా 3 కప్స్ అయింది నిన్న, చలికి డస్ట్కి అన్నీ కలిపి. అందుకని ఇంకా నేను కాఫీ తాగను అనేసి ఇవాళ టీ పెట్టాను. అండ్ మా అమ్మాయి వచ్చి అడుగుతుందనమాట, టీ పెట్టినప్పుడు ఇంట్లో శ్లోక కొంచెం సర్ప్రైజింగ్గా లుక్ ఇస్తుంది అనమాట, టీ పెడుతున్నావా అని. బికాజ్ మా ఇంట్లో అసలు టీ అన్నది నేను యూజ్ చేయను. అండ్ ఇంకా శ్లోకాకి స్నాక్స్ అన్నట్టు ఈ రెడీమేడ్ స్నాక్స్ కొన్ని పెట్టుకుంటానండి. ఇట్లా హెక్టిక్ డే నడిచినప్పుడు, ఓపిక లేనప్పుడు అవి చేసి ఫ్రై చేసి ఇస్తాను. స్మైలీస్, పొటాటో స్మైలీస్ అండ్ చికెన్ నగెట్స్ అయితే ఉన్నాయి, అవి ఫ్రై చేసి తనకి ఇచ్చేసానండి. సో ఇదండి వాటి వ్లాగ్. మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయటం మర్చిపోవద్దు, అండ్ కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.